गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జస్ట్ అగైన్ సార్ జస్ట్ అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం బడగణేష్ దగ్గరికి అయితే చూస్తాం. అండ్ ఈ రోజు ఈవినింగ్ అప్డేట్ ఏముంది ఏం కదా మీకు అయితే వచ్చేసి అయితే మనకి ఇంకా 60 days ఉంది. అండ్ డేట్ వచ్చేసి ఇలా 28. అండ్ మనం మెయిన్ అప్డేట్ షెడ్ వర్క్ ఎంతవరకు వచ్చిందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకి షెడ్ అనేది ఎంతవరకు వస్తుందో టాప్ వర్క్ అని చెప్పినా కదా, ఆ టాప్ వర్క్ అయితే సెటప్ అయితే వేసేసి కర్రలు అనేది మనకైతే మొత్తం కంప్లీట్ అయితే వేసారు. నా అయిపోయి కర్రలు సపోర్టింగ్ కర్రలు అయితే ఇచ్చేసారు. అండ్ వచ్చేసి అయితే మెయిన్ చూస్తారు కదా పైన షెడ్ అనేది మన రేకులు అనేది మనకు వస్తాయి కదా, దానికి సంబంధించిన వర్క్ ఏంటంటే పైన అనేది మొత్తం కర్రలు అనేది అన్నలు కిందనే మొత్తం అది రెడీ చేసుకున్నారు. ఆ రెడీ చేసుకుని పైన అయితే ఎక్కిచ్చేసి అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. అండ్ అలాగే మన వెల్డింగ్ అన్న వాళ్ళవి అండ్ ఈరోజు మనకి మెయిన్ వినాయకునికి ఉంది కదా బ్యాక్గ్రౌండ్ అనేది గ్లోబ్ అనేది మనకి మార్కింగ్ తీసుకొని అయితే చేస్తున్నారు. అది అయితే వీడియోని అయితే మీకు అయితే ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కంప్లీట్గా అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అర్థమైతే. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే తెలుసు. అందరికీ జస్ట్ గణేష్ జై శ్రీరామ్. అందరికీ జస్ట్ గణేష్ జై శ్రీరామ్. మేమైతే ప్రజెంట్ అయితే మన బడగణేష్ దగ్గరికి అయితే చూస్తాం. బడగణేష్ దగ్గర అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకి మెయిన్ కర్రలు అనేది పైన అయితే ఫిక్స్ చేస్తారని చెప్పాను కదా, దానికి సంబంధించింది ఏంటంటే మన కర్రలు అనేది పైన వరకు అయితే ఫిక్స్ చేసారు. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మొత్తం అయితే పైన వరకు అయితే ఫిక్స్ చేశారు. అండ్ దానికి సంబంధించిన వర్క్ ఏంటంటే మనకి సపోర్టింగ్ మెయిన్ సపోర్టింగ్ అనేది ఇచ్చేది కదా అవి అయితే చేసేసారు. దానికి మనకి సైడ్ కర్రలు అనేది మనకైతే సపోర్టింగ్ వర్క్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ప్రజెంట్ కర్రలు అనేది మనకి పైన. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు అది మనకి పైన ఏంటంటే చూస్తున్నారు కదా షెడ్యూల్ సంబంధించింది. అది మొత్తం మనకి టాపులను అయితే ఇట్లా అడ్డంగా అయితే మొత్తం అయితే పెట్టుకుంటూ వచ్చేస్తారు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒకటి అయితే తీసుకున్నారు. ఆ కర్రాల మధ్యలో అనేది మనకి సెట్టింగ్ చేస్తారు చూడండి. అది చూస్తున్నారు కంప్లీట్ గా అయితే మనకి మొత్తం టాప్ లో పైన అయితే వచ్చేస్తుంది. అది మొత్తం దానిపైన మనకు అనేది కర్రలు అనేది రేకులు అనేది వచ్చేస్తుంది. అండ్ ప్రజెంట్ అప్డేట్ ఇంకా మనకి ఇక్కడ అయితే మన వెల్డింగ్ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు కదా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ దగ్గర అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి మెయిన్ వినాయకుని బేస్ అనేది ఉంది కదా, అదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే ఎంతవరకు ఉందో అదే ఉంది. మెయిన్ కంప్లీట్ అయితే అంతవరకు వేసారు. అండ్ వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపం ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మండపంలో మనకి మొన్న అయితే సగమే వేసారు కదా మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది సీకులు అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే చేసారు. చూస్తున్నారు కదా కంప్లీట్గా వచ్చేసి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది బేస్ అనేది. అండ్ కిందవి సైడ్కి చూసుకోవచ్చు ఇవి ఉన్నాయి రెండు సీకులు చుట్టూ రౌండ్ అప్ కంప్లీట్గా వేసేసారు మొత్తం అయితే మనకి. అండ్ ఇక్కడైతే రెండు జాలీలు అయితే వేసారు. ఇవి దేని గురించో మీకు అన్న వాళ్ళని కనుక్కొని అయితే చెప్తాను. మొత్తం 3 అయితే వేసి పెట్టారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో అయితే ఈ అప్డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ అప్లోడ్లో అవి ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేసి అయితే మనకి గేట్ లెక్క తయారు చేస్తారు. ఇది వచ్చేసి అయితే మనకి వచ్చేసి అయితే క్యూ లైన్ గురించి అయితే మనకైతే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎంట్రన్స్ లో క్యూ లైన్ కదా, క్యూ లైన్ కోసం అయితే ఈ ఇయర్ అయితే ఇలా ప్లాన్ చేస్తారు. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి అయితే అన్న వాళ్ళు అయితే మార్కింగ్ చేసుకునేది కదా, ఇది వచ్చేసి అయితే మనకి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది మీకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే కొంచెం లాంగ్ తీసుకున్నా చూడండి. ఎగ్జాక్ట్లీ ఈ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ అనేది మనకి వినాయకుడు బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వినాయకుడి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ లో ఏంటంటే మనకి పోస్టర్ లో బ్యాక్గ్రౌండ్ కి ఏంటంటే మనకి గ్లోబ్ మనకు అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే చూపిస్తాను ఒక నిమిషం ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు కదా ఈ గ్లోబ్ అనేది మనకి అనేది బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. అంటే ఫ్రంట్ కాకుండా మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెటప్ అయితే చేస్తుంది. అండ్ మనకి అది వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆ సైజుని చూసుకొని అయితే మొత్తం సైజు మనకి ఎంత సైజ్ వచ్చింది చూస్తారు కదా. అండ్ దీని సైజ్ అయితే పైనకి అయితే మొత్తం పైన అయితే సెటప్ చేస్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ వినాయకునికి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తారు మొత్తం
ఆల్మోస్ట్ అయితే. అండ్ ప్రజెంట్ అయితే వచ్చేసి మనకైతే అది అప్డేట్. అండ్ చూస్తున్నారు కదా చాలా మనకి అయితే. అండ్ పైన అయితే మన కార్పెంటర్ ఉన్న వాళ్ళైతే పైన అయితే సెటప్ పైన అయితే మనకి వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ మండపంలోకి ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆ ఫ్రేమ్ అనేది మనకి కంప్లీట్గా అయితే చేసి పెట్టేస్తారు. చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ ఆల్మోస్ట్ అయితే మనకైతే ఇదైతే వచ్చేసింది. ఫ్రేమ్ అయితే రెడీ చేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి గేట్ సంబంధించిన వర్క్ అనేది చేస్తున్నారు కదా. ఇప్పుడైతే చూడండి ఇది వచ్చేసి అయితే మనకి ఇయర్ అయితే గేట్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. ఈ గేట్ ఎక్కడ వస్తుందో మీకైతే లాస్ట్ వరకు అయితే చూపిస్తాను. ఇదైతే రెడీ చేస్తున్నారు ప్రజెంట్. మనకి క్యూ లైన్ గేట్స్ ఉంటాయి కదా అక్కడ అయితే చేస్తారని చెప్పేసి మనకైతే ఐడియా ఉంది. ఎందుకంటే ఈ గేట్ అనేది మనకైతే ఎక్కడైతే వస్తుంది అండ్ క్యూ లైన్ మనకైతే సెటప్ వస్తుంది తప్ప చేస్తారు. అండ్ ఈరోజు అప్డేట్ అయితే మనకైతే మెయిన్ అయితే ఈ గ్లోబ్ ఒకటి వచ్చేసి అండ్ ఈ గేట్ సంబంధించింది. అండ్ పైన వచ్చేసి అయితే మనకైతే పైన మొత్తం పైన కర్రలు అనేది షెడ్ వర్క్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది. టాప్ లో మనకి వస్తుంది కదా దానికి సంబంధించిన వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఈరోజు అప్డేట్ అయితే మనకైతే కంప్లీట్ గానైతే ఇదే ఫ్రెండ్స్. అండ్ రేపు ఈవినింగ్ అప్డేట్ అయినా లేకపోతే వీలైతే మనకి అప్డేట్ అనేది ఏంటంటే మనకి కంటిన్యూగా లేదు కాబట్టి అందుకని ఈవినింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. వీలైతే మార్నింగ్ అప్డేట్ ఈవినింగ్ చూస్తాను. మార్నింగ్ అప్డేట్ ఉంటే మనకి ఆల్మోస్ట్ నేను ఇచ్చిన అప్డేట్ ఉంది కాబట్టి నేనైతే మార్నింగ్ ఇవ్వలేదు, అందుకని ఈవినింగ్ ఇచ్చాను. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడైతే వర్క్ అనేది మనకైతే పైన చేస్తారు కదా అది ఒకవేళ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంటే మీకు రేపు మార్నింగ్ అప్డేట్ వల్ల మీకైతే అప్డేట్ ఇస్తాను. కంపల్సరీ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అందరికీ జస్ట్ శ్రీరామ్.